ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th టెస్ట్ మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోవడం జరిగింది. సో దీంతో 10 years తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ 5th టెస్ట్ మ్యాచ్ లో ఇండియా అసలు గెలవడానికి ఛాన్స్ ఉందా, ఇండియా అసలు గెలవడానికి ఛాన్సే లేదా, లేదా డ్రా చేసుకుంటే పెద్దగా ఫలితం ఏమీ ఉండేది కాదు, అంటే వాళ్ళే సిరీస్ అనేది తీసుకునేవారు. అసలు ఏం జరిగింది, ఆస్ట్రేలియా ఏం చేసింది, ఇండియా ఏం చేయలేకపోయింది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఓడిపోవడానికి కారణాలను కూడా వీలైతే ఇందులోనే డిస్కస్ చేసుకుందాం. కొన్ని విషయాల్ని తర్వాత సపరేట్ గా మళ్ళీ కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. అండ్ మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించకపోతే వీడియో చూడండి. సో ఓవరాల్ గా ఇండియా 5th టెస్ట్ మ్యాచ్ పక్కాగా గెలవాలి. సిరీస్ ని అంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీని మన దగ్గర ఉంచుకోవాలనుకుంటే, ఎందుకంటే లాస్ట్ టైం బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మనం గెలిచాం కాబట్టి ఇప్పుడు డ్రా అయితే ట్రోఫీ మన దగ్గర ఉంటది. అండ్ ఆస్ట్రేలియాలో కూడా మనం ఓడిపోకుండా వచ్చే వాళ్ళం వచ్చేది రావడం అనేది జరుగుండేది. బట్ అలా జరగలేదు. 2-1 2-2 ఎక్కడైనా అవుద్దేమో అనుకున్నాం కానీ అవ్వలేదు. బట్ హోప్స్ అయితే లైట్ గా ఉండేవి, ఎందుకంటే మనం తక్కువ స్కోర్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180కి ఆల్అౌట్ అయినప్పుడు వాళ్ళు కూడా 180 కంటే తక్కువకే ఆల్అౌట్ అయిపోయారు. 4 runs లీడ్ తో మనం ఉన్నాం. అండ్ బుమ్రా మధ్యలో కొంచెం బ్యాక్ ఇదయింది, పెయిన్ వస్తుందని చెప్పి స్కానింగ్ కూడా వెళ్ళడం జరిగింది. బట్ స్టిల్ నితీష్ కుమార్ రెడ్డి కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ వీళ్ళు వికెట్ తీయడం జరిగింది. దానివల్ల హోప్స్ వచ్చాయి, ఓకే బుమ్రా లేకుండా కూడా మనం వాళ్ళని కట్టడి చేయగలిగాం అని ఒక చిన్నది అనిపించింది. స్టాండింగ్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. అండ్ చాలా యాక్టివ్ గా తన కెప్టెన్సీ మళ్ళీ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ ఎప్పుడైతే ఓడిపోయామో ఆ తర్వాత మనం స్టాండింగ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వన్స్ కెప్టెన్ అయిపోయారు విరాట్ కోహ్లీ రిజైన్ చేశాక. సో మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి రాగానే కొంచెం రవిశాస్త్రి ముఖంలో కూడా ఆనందంగా అనిపించింది. అండ్ రవిశాస్త్రి అనే కాదు, అంత లెజెండ్ కెప్టెన్సీ, చాలా ఇండియన్ టెస్ట్ పరంగా చాలా మంచి పొజిషన్ లో ఉంచిన కెప్టెన్ ప్లేయరు మళ్ళీ వచ్చి కెప్టెన్సీ స్టాండింగ్ కెప్టెన్ చేస్తే కొంచెం ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నాకు కూడా బాగా అనిపించింది. అండ్ ఫీల్డ్ లో ఒక్కసారి విరాట్ కోహ్లీ ఎనర్జీ అనేది కనిపించింది. అంటే బుమ్రా ఉన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది, రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఉంటుంది, బట్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఒక ఎవరినైనా కొడతామనే ఒక విధానం ఉంటది కదా, ఆ ఎనర్జీ కనిపించింది. సో అయిపోయింది. మళ్ళీ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగింది. ఇక్కడే ఇండియా డెడ్ అయింది అనుకోవచ్చు, అంటే ఆట పరంగా చెప్తున్నాను. ఎందుకంటే రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అండ్ యశస్వి జైస్వాల్ ఓకే, బట్ ఈ 2 innings రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముఖ్యంగా ఆ ఇన్నింగ్స్ కూడా లేకపోయింటే పక్కాగా ఇండియా ఇంకా దారుణంగా ఓడిపోయేది. ఓటం అనేది ఎలా అయినా ఓటమే, బట్ ఇంకా దారుణంగా ఓడిపోయేది. బట్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అనేది చాలా అసలు ఒక రోలర్ కోస్టర్. ఆస్ట్రేలియాకి భయంగా ఉంది. రిషబ్ పంత్ అవుట్ పోయి ఉండుంటే పక్కాగా సెంచరీ కూడా కొట్టేవాడు. ఆస్ట్రేలియా కొంచెం ఆలోచించేది 200+ అనేది వాళ్ళకు కూడా కొంచెం, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ కూడా మన వాళ్ళు మంచి బౌలింగ్ వేసినప్పుడు వికెట్లు ఇచ్చారు. మన వాళ్ళు కరెక్ట్ గా లైన్ అండ్ లెంత్స్ వేయకుండా కూడా వికెట్లు తీసిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 1-2-3 టఫ్ బాల్స్ వేసినా కూడా ఆస్ట్రేలియా వాళ్ళు మనకి వికెట్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా వాళ్ళలాగా మన వాళ్ళు ఏమి బుమ్రా పక్కన పెడితే మన వాళ్ళు సిరీస్ అంతా కన్సిస్టెంట్ గా ఎక్సలెంట్ గా బౌలింగ్ వేసింది లేదు. స్టిల్ మన వాళ్ళు వికెట్స్ వచ్చాయి. అంటే మన వాళ్ళు బౌలింగ్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే ఒక విధంగా. బట్ బుమ్రా అంత కన్సిస్టెంట్ గా ఇవ్వలేకపోయారు ఎవరు కూడా. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఎవరు బుమ్రా అంత కన్సిస్టెంట్ గా ఇవ్వలేదు. బట్ వాళ్ళకి కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ అనేవాళ్ళు సెకండ్ అందరూ ఈక్వల్ గా ఉన్నారు, బౌలాండ్ కానీ, స్టార్క్ కానీ, కమిన్స్ కానీ. సో అండ్ వాళ్ళకి కెప్టెన్ కూడా ముందుంటే నడిపించాడు. మనకి కెప్టెన్ ఫామ్ లేకపోవడం వల్ల అండ్ టాక్టిక్స్ పరంగా కూడా ఎందుకో తను కొంచెం రోహిత్ శర్మ కొంచెం తన స్టైల్ ఆఫ్ కెప్టెన్సీ చేయలేదు అనిపించింది. మేబీ కొంచెం ఎవరికైనా ఒక పీరియడ్ అనేది ఉంటది. సో రోహిత్ శర్మ కూడా అందుకు ఎక్సెప్షనల్ అయితే కాదు, విరాట్ కోహ్లీ కూడా అలాగే అయింది, అందుకే కెప్టెన్సీ వదిలేశారు. సో అది ఓకే, బట్ అక్కడ బ్యాటింగ్ కరెక్ట్ గా చేసుంటే మనం బౌలర్స్ కి ఎంతో కొంత టార్గెట్ ఇచ్చేవాళ్ళం. బౌలర్స్ చాలా చేయడానికి ట్రై చేశారు. అప్పటికి బుమ్రా లేడు. బుమ్రా బ్యాటింగ్ అయితే వచ్చాడు కానీ మన ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ వికెట్ గా, బట్ బుమ్రా బౌలింగ్ చేయడానికి వీల్లేదు. అండ్ బుమ్రాని ఫోర్స్ చేయలేం కూడా, ఎందుకంటే అసలు బుమ్రాని ఆ మెల్బోర్న్ టెస్ట్ లో బౌలింగ్ చేయించడమే మిస్టేక్ అయింది అనిపిస్తుంది నాకు. ఓవర్లోడ్ అయిపోయింది, నేను ఇంకా చేయలేను అనేది డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఒక బౌలర్ అలా చెప్పడు, ముఖ్యంగా బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ నేను చేయలేకపోతున్నానని చెప్పడు. బట్ తను చెప్పాడంటే ఎంత వర్క్ తన మీద పడింది ప్రెజర్ అనేది మనం చూడొచ్చు. సో ఎక్కడ కావాలో అక్కడ మనకి మిస్ అయిపోయింది. అది నిన్న తీసిన ఆ 3 wickets
బుమ్రా కూడా ఉండుంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరు చెప్పడం మనం వింటున్నాం, బుమ్రా లేకపోవడం మాకు అడ్వాంటేజ్ అయింది, మేము బుమ్రా లేకపోవడం మాకు కలిసి వచ్చిందని వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. ఒక ఆపోజిషన్ ప్లేయర్ కోసం అంత ఓపెన్ గా చెప్తున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరిని అంత వేరంగా పొగడరాలు. సో స్టిల్ బుమ్రా కోసం వాళ్ళు చెప్తున్నారు, బుమ్రాను వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సచిన్ ఎలా అయితే రెస్పెక్ట్ చేశారో, ఆఫ్టర్ కోహ్లీ అండ్ సచిన్ తర్వాత కోహ్లీని రెస్పెక్ట్ చేశారు, లక్ష్మణ్ ని రెస్పెక్ట్ చేశారు, ఎంతమందిని చేసినా మళ్ళీ సచిన్ ఎలా అయితే ఎక్కువ రెస్పెక్ట్ చేశారో ఆ రేంజ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది బుమ్రాకి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు. సో బుమ్రా లేకపోవడం గెలిచామన్నారు. ఎస్, బుమ్రా ఉండుంటే పక్కాగా మేబీ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళమా లేదా పక్కన పెడితే ఇంకా ఎక్సలెంట్ ప్రెజర్ ఉండేది ఆస్ట్రేలియా మీద పక్కాగా. ఆ టైంలో హెడ్ అండ్ క్వాజా వికెట్ పడినా కూడా బౌలర్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. బ్యాట్స్మెన్ మాత్రం ఈ సిరీస్ లో ఆల్మోస్ట్ డిజాస్ట్రస్. అంటే ఈ సిరీస్ డిజాస్టర్ అవడం వలన మనకి ఎలా అయిపోయిందంటే, ఒక ఎక్సలెంట్ డెబ్యూటెంట్ మంచి టెస్ట్ సిరీస్ తో డెబ్యూట్ అయ్యాడు అని చెప్పుకోలేకపోయాం. నితీష్ కుమార్ రెడ్డి 298 రన్స్. అఫ్ కోర్స్ లాస్ట్ 3 innings లో తను పెద్దగా బ్యాట్ తో ఇచ్చేయలేకపోయినా వికెట్స్ తీసాడు తను కావాల్సినప్పుడు. 2 wickets తీసాడు తను బుమ్రా ఇంజూర్ గా వెళ్ళినప్పుడు. సో ఆస్ట్రేలియాని వేరంగా కట్టడి చేయడానికి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఎక్కడ యశస్వి జైస్వాల్ కూడా ఫస్ట్ లోని లాస్ట్ లోని బాగానే చేశాడు, మధ్యలో కొంచెం చేయలేకపోయాడు. అండ్ రిషబ్ పంత్, ఓకే, రిషబ్ పంత్ కోసం మనం ప్రతిసారి రిషబ్ పంత్ ని ఎందులో ఇన్క్లూడ్ చేయలేం. బట్ రిషబ్ పంత్ కి వాళ్ళు ఎక్సలెంట్ ప్లాన్ తో వచ్చారు, దానివల్ల రిషబ్ పంత్ ఇది అయ్యాడు. మేబీ నెక్స్ట్ టైం క్రాక్ చేస్తాడేమో. బట్ ఓవరాల్ గా ఎక్సలెంట్ గా కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇద్దరు బ్యాటర్సే. అండ్ అవకాశం వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చింది జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. బట్ జడేజా కూడా నిన్న కొంచెం ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ నిన్న మనం బ్యాటింగ్ కి దిగ్గానే కూడా ఆల్మోస్ట్ బ్యాటింగ్ కి దిగ్గానే కూడా వచ్చాడు రైట్ జడేజా. నిన్న మార్నింగ్ బ్యాటింగ్ దిగ్గానే జడేజా వచ్చాడు, కమ్మిన్స్ వచ్చాడు, నేను ఎలాగైనా వికెట్లు తెస్తాను అన్నాడు. ఆ దీంతోనే వచ్చి వికెట్లు తీస్తాడు. సో కమ్మిన్స్ యాజ్ ఏ ప్లేయర్ గా కానీ, యాజ్ ఏ కెప్టెన్ గా కానీ, ఫీల్డర్ గా కానీ, బ్యాటర్ గా కానీ, అంటే అన్ని రకాలుగా కమ్మిన్స్ ఒక ఓజీ లాగా తయారయ్యాడు ఆస్ట్రేలియా టీం కి. అంటే ఇంతకు ముందు ఉండొచ్చు రికీ పాంటింగ్ వీళ్ళందరూ ఉండొచ్చు, కానీ ఇలా ఒక ప్లేయర్ ఇన్ని రకాలుగా కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్సలెంట్. ఇది కమ్మిన్స్ అయితే మాత్రం నిజంగా అంటే తన క్రికెటింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం మంది అబ్యూస్ చేస్తున్నారు వాళ్ళ యాక్షన్స్ తో, ప్లేయర్స్ కూడా వాళ్ళని కూడా తను నవ్వుతూ ఆగమంటున్నాడు. సో కమ్మిన్స్ ఒక ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్ లో ఉన్నాడు, అది అర్థమైంది నాకు. సో అందుకే తనకు విజయాలు కూడా వస్తున్నాయేమో అనిపించింది. అండ్ ఎక్కడ కీ మూమెంట్ ఇక్కడ మనం లాగొచ్చు అనే దగ్గర లాగారు. బట్ మన కెప్టెన్సీ అనేది ఇప్పుడు కొంచెం స్లంప్ అయింది. సో దాని నుంచి బయటపడాలి అంటే ఆల్రెడీ బుమ్రా నెక్స్ట్ కెప్టెన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. సో బుమ్రా నెక్స్ట్ సిరీస్ కి కెప్టెన్ అవుతాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ సిరీస్ మనం గెలవడానికి చాలా ఛాన్సులు వచ్చాయి, బట్ స్టిల్ మనం దాన్ని యూజ్ చేసుకోలేకపోయాం. బ్రిస్బన్ టెస్ట్ మనం ఓడిపోయి ఉంటే గబ్బాలోని మనము ఈ సిరీస్ కోసం వదిలేసుకునేవాళ్ళం. ఇంకా 2 టెస్టులు ఉన్నాయి, ఈ 2 టెస్టుల్లో 2 గెలాలనేది కష్టం అనుకునేవాళ్ళం. బ్రిస్బన్ అనేది మనకి ప్రకృతి కలిసి వచ్చింది, ఎప్పుడు ఇండియాకి ప్రకృతి కలిసి రాదు. అలాంటి ప్రకృతి వర్షాన్ని మనకి సహాయం చేసింది. ఆ టైంలో బ్యాటర్స్ కొంచెం మేము కూడా సహాయం చేస్తామన్నారు. సో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఆస్ట్రేలియా అస్సలు తీసుకోలేకపోయింది ఆ డ్రాని. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ ఓడిపోవడానికి ఎటువంటి ఇది కూడా, అంటే డ్రా చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి ఇండియాతో పోలిస్తే ఒక 100 మెట్లు ముందున్నారు. బట్ డ్రా చేసుకోవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో అందుకే మెల్బోర్న్ లో ఇది చూపించారు. మెల్బోర్న్ లో మన విరాట్ కోహ్లీ అండ్ యశస్వి జైస్వాల్ మిస్ మ్యాచ్ రన్అట్ అనేది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. వాళ్ళిద్దరు అక్కడ స్కోర్ చేస్తుంటే మెల్బోర్న్ లో కూడా మంచి రిజల్ట్ వచ్చేది. అట్లీస్ట్ డ్రా అయినా అయ్యేదేమో చెప్పలేం, రిజల్టే వచ్చేది, ఇండియాకు అనుకూలంగా రావచ్చు. నిన్న కూడా రిషబ్ పంత్ తో పాటు ఎవరో ఒక 2-3 సీనియర్ బ్యాటర్స్, ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే వచ్చేదేమో. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియా వాళ్ళు భయపడతారు, కానీ లేదు, విరాట్ కోహ్లీ ఎందుకు బ్యాటింగ్ చేస్తాడు, మనం అవుట్ ఆఫ్ ది స్టంప్ బాల్ వేస్తే చాలు కదా, విరాట్ కోహ్లీ దాన్ని పోక్ చేసి అవుట్ అవుతాడు అన్న దీనికి వచ్చారు. వాళ్ళందరూ ఆ లెంత్ లో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. సో అందుకే విరాట్ కోహ్లీకి అక్కడే బాల్ వేయగలుగుతున్నారు. విరాట్ కోహ్లీ అప్పటికి ఒక 30-40 బాల్ కంట్రోల్ చేసుకుంటాను, కానీ ఒక 2 షాట్లు రాగానే ఈ బాల్ కూడా కొడుతున్నాను కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాడు. లేదు, విరాట్ కోహ్లీ గారు దానికోసం పక్కాగా చేస్తారు. గంభీర్ వీళ్ళందరూ కూర్చొని చెప్పాలి విరాట్ కోహ్లీ కోసం, ఆ షాట్ మర్చిపో, ఆ షాట్ నీ అమ్ముల పదిలో లేదనుకో, నువ్వు ప్రస్తుతానికి ఒక 2 సంవత్సరాలైనా ఆ షాట్ నాది కాదు నాకు రాదు అని ఫిక్స్ అయిపోయి నువ్వు ఆడితేనే నీకు మంచి కెరీర్ ఉంటుంది. ఎందుకంటే ఒక లెజెండ్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఆ షాట్ వల్ల అలా కెరీర్ని ఇచ్చేసుకొని ఒక మంచి, ఇంకా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా కానీ, మెంటల్ ఎబిలిటీస్ పరంగా కానీ, తనకున్న గేమ్ స్ట్రాటజీస్ పరంగా కానీ యాజ్ ఎ బ్యాటర్
తను ఇంకొక 2 to 3 years ఈజీగా ఆడేస్తాడు, తను ఈజీగా ఎక్సలెంట్ స్కోర్స్ చేయగలడు, ఎక్సలెంట్ విజయాలు అందించగలడు. బట్ ఆ షాట్ ని మర్చిపోవాలి, ఆ షాట్ నాది కాదు, నాకు రాదు అని అనుకోవాలి. ఆ అనుకోవడం కూడా ప్లేయర్ కి రావాలి. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ తర్వాత దానికోసం ఎక్కువ వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ అనేది బిగ్గెస్ట్ మైనస్. అండ్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూరే కాదు, కీ మూమెంట్స్ లో రిషబ్ పంత్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ అంటే బాగా చదివినోడికే మార్కులు తక్కువ వస్తే పక్కగా తిడతాం మనం, మిగతా వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చిన దానికంట. సో ఈ సిరీస్ లో వాళ్ళిద్దరే మేజర్ థ్రెట్ అని ఆస్ట్రేలియా కూడా అనుకుంది, ఎందుకంటే ఏ టైంలోనైనా గేమ్ ని తీసుకుంటారు మన చేతి నుంచి అని. సో వాళ్ళిద్దరు కూడా కొన్ని టైంలో ఆ థింకింగ్ అనేది ఆపుకొని ఒకసారి ఛార్జ్ తీసుకుందాం అనుకుని అవుట్ అయిపోవడం ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుండు. బట్ అది కూడా జరగలేదు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో వన్ పర్ఫార్మర్ మాత్రం కన్సిస్టెంట్ గా, అంటే ఏ ఇన్నింగ్స్ అని తేడా లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే మాత్రం బుమ్రానే. సో ఇండియా పరంగా చాలా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ మనం ఓడిపోవాలి. యాక్చువల్గా అయితే మనం ఈ సిరీస్ వైట్ వాష్ కూడా అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఆ నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ వల్ల కొంచెం వచ్చిన లీడ్ కానీ, ఆ తర్వాత బౌలర్స్ చూపించిన ఆ గ్రిట్ కానీ, వీటన్నిటి వల్ల మనకి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటర్స్ కూడా బూస్టింగ్ తెచ్చుకొని మంచి స్కోర్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం. పెర్త్లోనే టఫ్ అనుకున్నాం, బట్ అందులో గెలిచాం కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకున్నాం, కానీ కాన్ఫిడెన్స్ రాలేదు సహా మనకి ఇంకా బ్యాటర్స్ షార్ట్ ఉన్నారని బ్యాటర్స్ ని పెట్టుకోవడం, బౌలర్స్ బుమ్రాకి కన్సిస్టెంట్ గా సెకండ్ బౌలర్ కానీ థర్డ్ బౌలర్ కానీ కన్సిస్టెంట్ గా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. సిరాజ్ ఆఫ్ కోర్స్ 21 వికెట్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాతో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాడు తను. బుమ్రా అని మిగతా బౌలర్స్ అందరినీ చూసుకుంటే తను కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా అనుకున్నాం, కానీ బట్ ఎంత కన్సిస్టెంట్ గా ఇచ్చాడు, మిగతా టైంలో ఎంత ప్రెజర్ పెట్టాడు బుమ్రాకి వికెట్స్ రావడానికి కానీ, మిగతా బౌలర్స్ వికెట్స్ రావడానికి కానీ అనేది ముఖ్యం. సో అది జరగలేదు సిరాజ్ నుంచి. థర్డ్ సీమర్ అనేది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ ప్లేయర్ ని థర్డ్ సీమర్ గా చూసారో నాకు తెలియదు. నితీష్ రెడ్డికి అట్లీస్ట్ ఇవ్వచ్చు కదా. నితీష్ రెడ్డిని అయితే ఏదో తప్పదని వాడుకున్నారు తప్ప నితీష్ రెడ్డికి ఇవ్వలేదు. హర్షిత్ రాణా మీద నమ్మకం ఉంచలేదు. ఆకాశ్ దీప్ ఇంజూర్ అయ్యాడు, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక మ్యాచ్ ఆడాడు. సో థర్డ్ సీమర్ అనేది ఇన్ని అప్ అండ్ డౌన్స్ అయింది మనకి. సో ముగ్గురు సీమర్స్ కరెక్ట్ గా లేకపోవడం ఒక మైనస్. ఆస్ట్రేలియాకి హ్యాజిల్వుడ్ అలాగానే బాలాండ్ వచ్చాడు. బాలాండ్ యాక్చువల్ గా కమిన్స్ స్టార్క్ కన్నా కూడా బాగా వేసాడు. సో ఓవరాల్ గా ఆస్ట్రేలియా మనకంటే అహెడ్ లో ఉండడానికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ ఫామ్ లో యాక్చువల్గా ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే టైంకి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎలాగో ఇండియా బ్యాటింగ్ అలాగే ఉంది. రెండు ఆస్ట్రేలియా బౌలింగ్ కొంచెం బాగుంది, మనకు బుమ్రా ఉన్నాడు అని ధైర్యం ఉంది. ఎందుకంటే బుమ్రా ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి 100 మందితో సమానం. సో ప్రస్తుతానికి కాదు, నెక్స్ట్ ఇయర్స్ అన్ని అదే జరగబోతుంది. సో ఇవి తప్ప మనకేం లేవు. బట్ ఈ సిరీస్ అయ్యేసరికి ఆస్ట్రేలియా పాజిటివ్ గా వెళ్ళింది ముందుకి, మనం ఇంకా నెగిటివ్ గా ఉన్నాం, ఇంకా నెగిటివ్ అయిపోయాం పూర్తిగా. నెక్స్ట్ కెరీర్ సేటి, సీనియర్ ప్లేయర్స్ కెరీర్ సేట్ అన్నట్టు అనుకున్నాం. రాహుల్ ఈ సిరీస్ ఎక్సలెంట్ ఛాన్స్, తనకి దురదృష్టం వెంటాడింది. తను కూడా ఆ టైంలో బిగ్ స్కోర్స్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఇంకా మంచి స్కోర్స్ చేయలేకపోయాడు, సెంచరీ కొట్టలేకపోయాడు. 2 సార్లు 80s కొట్టాడు, కొన్నిసార్లు 30s 40s వచ్చాయి. సో రాహుల్ కూడా ఇది అయింది, మిస్ మ్యాచ్ అయింది. ఇంకా మిగతా బ్యాటర్స్ నెంబర్ 3 ఫెయిల్యూర్. శుభ్మన్ గిల్ ఆడాడు, రోహిత్ శర్మ ఆడాడు, దేవదూత్ పడిక్కల్ ఆడాడు. పడిక్కల్ని మనం జురేల్ని ఏం అనలేము, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడారు వాళ్ళు. అండ్ దాన్ని ఏమన్నారు. నెంబర్ 2 ఫుల్ ఫెయిల్యూర్, ఒక్క సెంచరీ మీద, అది కూడా ప్రెజర్ లో లేని సెంచరీ. బట్ స్టిల్ మనకి మోటివేషన్ అంటే ఈ సిరీస్ గెలుస్తామని అనిపించింది విరాట్ కోహ్లీ ఆ సెంచరీ చేయడం వల్ల. బట్ అది జరగలే. తర్వాత సేమ్ బాల్ విరాట్ కోహ్లీ మనం ఆ రీప్లేలో చూస్తే సేమ్ బాల్ కే అవుట్ అవుతున్నాడు అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈవెన్ అంటే ఇప్పుడు మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఆ లెంత్ లో ఎవరు బాల్ వేసినా కూడా విరాట్ కోహ్లీ అవుట్ అవుతాడేమో అన్నట్టుగానే అనిపిస్తుంది. సో టెస్ట్ మ్యాచ్ లో సో విరాట్ కోహ్లీ అలా అయిపోయింది. నెంబర్ 5 రిషబ్ పంత్, రోలర్ కాస్టర్ రిషబ్ పంత్ ఎప్పుడు, బట్ స్టిల్ అండర్ పర్ఫార్మరే. కొన్ని మ్యాచెస్ లో మనం లేపాడు, బట్ అండర్ పర్ఫార్మరే. 6 నితీష్ రెడ్డి. ఈ సిరీస్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూట్ అవ్వడం అండ్ మంచి బ్యాటర్ దొరికాడు. బౌలర్ గా ముందు అతన్ని యూజ్ చేసుకుంటేనే మనకు అతని క్యాపబిలిటీ చేయటం మనకు తెలుస్తాయి. బట్ అలా జరగట్లేదు. నెక్స్ట్ ఇప్పుడే ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, అప్పుడైనా జరగాలి. అతని స్వింగ్ ఇంగ్లాండ్ లో చేయగలడు. సో తనకు అది కలిసి రావచ్చు. హర్షిత్ రాణాని ఇంకా వాడాలి, తను ఎక్కువ టీం మ్యాచ్లు ఆడేలా చేయాలి. ఎందుకంటే అంత మంచి బౌన్స్ లేగలడు. ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్ లో ఇదైనా తనకు సెకండ్ మ్యాచ్ అది. సో హర్షిత్ రాణా మీద పెద్దగా మనం ఇదవ్వక్కర్లేదు. ఓవరాల్ గా ఈ సిరీస్ అనేది బ్యాటింగ్ ఫెయిల్యూర్, బౌలింగ్ మీద నమ్మకం ఉంచాం కాబట్టి కొంచెం వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెట్టుండటం బాగుందని అనిపించింది తప్ప బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఈ సిరీస్ పోయాం. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనం డ్రా చేసుకొని వచ్చిన ఆస్ట్రేలియాకి చాలా మండిపోయేది, కానీ 3-1తో వాళ్ళు బాగానే ఇదారు. యాక్చువల్గా ఇది 4-1 ఆర్ 5-1 5-0 అయ్యే రిజల్ట్. స్టిల్ 3-1 అనేది ఓకే. ఆస్ట్రేలియా అది కూడా
ఓకే వచ్చిందిలే కానీ 4-1 5-0 అవ్వాలి కదా అన్నట్టు అనుకున్నారు. 4-1 అట్లీస్ట్ అవ్వాలని అనుకుంటుంటారు. అండ్ మనమైతే మాత్రం డ్రా చేసుకునే ఛాన్స్ నుంచి 3-1తో ఇదైపోవడానికి వచ్చింది. అండ్ ఫైనల్ గా గౌతమ్ గంభీర్ అండ్ కోచ్ గా తనని తీసేయాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ లాస్ట్ 5 years గా ఎక్సలెంట్ టెస్ట్ ఫామ్ అనేది లేనే లేదు. రోహిత్ శర్మ ఓకే, బట్ రోహిత్ శర్మ రీసెంట్ గానే తన టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు ఒక 2 years గా 3 years గానే. సో రోహిత్ శర్మ కోసం విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్, వీళ్ళిద్దరు ఫెయిల్యూర్స్ అనేది గౌతమ్ గంభీర్ కి సంబంధం లేదు. అండ్ క్రికెట్ లో కోచ్ అనేది ఒక గైడెన్స్ తప్ప కోచ్ ఏం పూర్తిగా వచ్చి మార్చేయడు. గంభీర్ కూడా మార్చడానికి ప్రయత్నించవచ్చు, బట్ ఎంతైనా సీనియర్ ప్లేయర్స్ మైండ్ సెట్ అయితే తను మార్చడు కదా. సో సీనియర్ ప్లేయర్స్ ఫామ్ కి గంభీర్ కి సంబంధమే లేదు. అసలు ఈ ప్రాసెస్ అనేది గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఎందుకు కోచ్ గా ఉన్నాడు, ఈ ట్రాన్సిషన్ జరగాలి కాబట్టే గౌతమ్ గంభీర్ ని ఇండియన్ టీం బీసీసీఐ కోచ్ గా నియమించింది. సో రోహిత్ శర్మ ఒక మ్యాచ్ నేను ఆగుతానని చెప్పుకోవడానికైనా కూడా కారణం గౌతమ్ గంభీరే. సో గౌతమ్ గంభీర్ వచ్చాడు. వన్డే సిరీస్లు ఇవన్నీ మనం ఇన్ని బైలాటరల్ లో కానీ టెస్ట్ సిరీస్ లో కానీ, ముఖ్యంగా బైలాటరల్ లో వన్డే సిరీస్ పోయిందని గంభీర్ మీద పడ్డాం, T20లు గెలిచాం, ఇవన్నీ పక్కన పెడితే బైలాటరల్ సిరీస్ లో మనం ఎంత ఓటములని చవి చూస్తే ఎప్పుడైనా మేజర్ టోర్నీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలనేది క్లారిటీ వస్తుంది. మనం 2011 వరల్డ్ కప్ కానీ 2007 వరల్డ్ కప్ కానీ ఈవెన్ 2024లో వచ్చిన T20 వరల్డ్ కప్ కానీ చూసుకుంటే బిఫోర్ గా జరిగిన సిచ్యువేషన్స్ అంటే 7 worst కేస్, బట్ T20 వరల్డ్ కప్ గెలిచాం. అండ్ 7-11 లో మనకి మిక్స్డ్ గానే రిజల్ట్ వచ్చింది. అండ్ 7th ముందు వచ్చిన రిజల్టే ఇంకా అలా హాట్ చేస్తూ వచ్చింది. అందుకే 11 లో కూడా మనం గెలవగలిగాం. 24కి వచ్చేసరికి T20 వరల్డ్ కప్ అనేది మనకు అందరిని ద్రాక్ష అన్న దీనికి వచ్చేసాం. ఐసీసీ ట్రోఫీ అనేది అందరిని ద్రాక్షలో ఫీల్ అయ్యాం. అండ్ T20 అనేది మనం అండర్ పర్ఫార్మ్, సెమీఫైనల్కి వెళ్ళా మనల్ని ఎవరో ఒకరు కొట్టేస్తారన్న ఫీలింగ్ వచ్చాం 7 తర్వాత రాలే కాబట్టి. బట్ ఇవన్నిటి నుంచి మనం ఇదయ్యి అన్ని మ్యాచ్లు గెలిచాం. సో టెస్ట్లో కూడా అదే జరుగుతుంది, మళ్ళీ వన్డేల్లో అదే జరుగుతుంది. గాబరా పడకూడదు, మనం ఎప్పుడు తొందర పడితే ఏది అవ్వదు. సో కోచింగ్ స్టాఫ్ అనేది వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. మార్నింగ్ మార్కెల్ ఎక్సలెంట్ బౌలర్ సిరాజ్ గానీ వీళ్ళందరూ వర్క్ చేయాలి. మార్నింగ్ మార్కులతో ఏం చేయాలి, నేను లైన్ అండ్ లెంత్ లో వేయాలంటే ఏం చేయాలి, ఒక వికెట్ రాకపోయినా నేను అదే ప్రెజర్ లో అదే ఇది పెట్టాలి ఆపోజిషన్ టీం మీద అంటే ఏం చేయాలని ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. అండ్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అయితే విషయాలు లీక్ అవ్వకూడదు. ఇది మాత్రం చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు. దీనివల్ల కూడా అట్మాస్ఫియర్ ఇదవుద్ది. అండ్ పిఆర్స్ ఇవన్నీ దాని గురించి పెద్ద టాపిక్, నాకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు దానికోసం మాట్లాడడానికి. మనం అంత దగ్గరగా లేం కాబట్టి దానికి మనకు తెలియదు. మనం అనాలిసిస్ వర్క్ చేయగలం, ఏమవుతుంది అనేది నేను మీలాగే మాట్లాడగలను తప్ప మరీ పిఆర్స్ ఎంత వర్క్ చేస్తున్నాయి లేదంటే ఆ డ్రెస్సింగ్ రూమ్ కి దగ్గరగా మనం ఎప్పుడు లేము, మనకి ఇంకా అంత ఛాన్స్ రాలేదు కాబట్టి. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ సిరీస్ ఓటమి అనేది మనము పాఠాలు నేర్చుకోవడానికి చాలా గట్టిగా ఉపయోగపడుతుందనే అనిపిస్తుంది నాకు. సో స్టాఫ్ మీద, మనం కోచింగ్ స్టాఫ్ మీద అయితే ఎటువంటి ఇదే వేయకూడదు. విరాట్ కోహ్లీకి నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ సిరీస్ ఫైనల్ ఛాన్స్. అండ్ రోహిత్ శర్మకు కూడా అవ్వచ్చు ఛాన్స్. మేబీ వాళ్ళు ఇప్పుడు రంజీస్ కానీ కౌంటీస్ కానీ ఏమైనా ఆడితే, రంజీస్ లేనట్టు ఉన్నాయి, కౌంటీస్ అయితే ఉన్నాయి పక్కగా, బట్ వాళ్ళు ఆడతారో లేదో నాకు తెలియదు. సో ఓవరాల్ గా అయితే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎండ్ అయింది. అండ్ 5 టెస్ట్ మ్యాచెస్ ఇండియా, ఆస్ట్రేలియా, ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ మధ్యన యాసిస్ కంటే కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా అయితే చాలా మంచి మజా ఇచ్చింది సిరీస్. మనం ఓడిపోవడం అనేది కొంచెం బాధ కలిగించే విషయం, కొంచెం ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ అనిపించినా కూడా ఓవరాల్ గా ఆపోజిట్ టీం మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా. అండ్ ఇండియాకి ఇది చాలా మంచి అవకాశం ఇంకా ముందుకు వెళ్ళడానికి. అండ్ ఓవరాల్ గా ఈ సిరీస్ మీద, ఈ మ్యాచ్ మీద మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.